గెడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకి మటన్ షాపులు, ఫిష్ మార్ట్లు పెట్టి ప్రోత్సహిస్తే, ఇదేంటి డిగ్రీ చదివిన వాళ్ళకి, ఎంఏ ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళకి మటన్ షాపులు ఏంటి, ఫిష్ మార్ట్లు ఏంటి అని చెప్పి హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 2 బర్రెలు కొనండి, 2 గొర్రెలు కొనండి, వాటికి మేత ఇవ్వండి, వాటికి దానా పెట్టండి, వాటికి గడ్డి పేకండి, వాటిని గడ్డి పెంచండి అని సలహాలు ఇస్తూ ఉన్నారంటే మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగిపోయారు? 40 సంవత్సరాల గల విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీ విజనరీ? ఇదేనా మీ యొక్క ముందు చూపు? ఈ రకంగా చదువుకున్న పిల్లలకి గడ్డి పీక్కోండి, గడ్డి పెంచండి, దానా వేయండి, ఈ విధంగా మీరు సలహా ఇస్తారు? అంటే చదువుకున్న పిల్లలందరూ కూడా చదువు మాని అని సలహా ఇస్తూ ఉన్నారా? 10th క్లాస్ వరకు చదువు మాని అని మీరు చెప్తూ ఉన్నారా? ఎవరో చదవద్దని మీరు చెప్తూ ఉన్నారా? పిల్లలను బడి మానేసి మీరు గడ్డి పెంచండి, బర్రెలు పెంచండి, ఆవులు పెంచండి, గేదెలు పెంచండి అని సలహాలు ఇస్తూ ఉన్నారా? పూర్వకాలం మళ్ళీ తీసుకొస్తూ ఉన్నారా? పెద్దవాళ్ళ దగ్గర ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా 1 పూటకో 2 పూటలకో గింజనానికో వాళ్ళ మెతుకులకో వాళ్ళ ఒక నెల జీతానికో వాళ్ళు పనిచేసేవారు. ఒక బానిసలో వాళ్ళ దగ్గర పనిచేసేవారు. ఆ రోజులు మళ్ళీ మీరు తీసుకొస్తూ ఉన్నారా? ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్ గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. ప్రభుత్వం అధికారంలో రాగానే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు బర్రెలు పెంచండి, గొర్రెలు పెంచండి, దానా వేయండి, గడ్డి పేకండి, గడ్డి పెంచండి అని చెప్తే ఏం చేస్తున్నారు సార్ మీరు? వాళ్ళని ఏం చేయాలని, ఈ రాష్ట్రం నుంచి తగ్గేయాలని మీ ప్రణాళిక రచించారా చంద్రబాబు? దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని. 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడమే మనం చేసిన తప్పు. 4 సార్లుగా సీఎం ఆయన చేయడమే మనం చేసిన తప్పు. అందుకనే ఆయన మనల్ని చిన్న